హలో గైస్, వెల్కమ్ టు టెక్ థింక్ సైకిల్ యూట్యూబ్ ఛానల్. చెప్పగా మిమ్మల్ని హెచ్టిఎంఎల్లో జీరో టు హీరోగా చేసే బాధ్యత నాదని. టుడే టాపిక్ వచ్చి హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్. హెచ్టిఎంఎల్ మీన్స్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ని 1991లో టిమ్ బెర్నర్స్-లీ అనే సైంటిస్ట్ క్రియేట్ చేశారు. దీన్ని 1995లో పబ్లిష్ చేశారు. ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్, నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్ మాత్రమే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మాత్రం కాదు. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ మీన్స్ రిఫరెన్స్ లింక్, టెక్స్ట్ మీన్స్ డేటా, మార్కప్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్ మార్కప్ అని అంటారు. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టర్మ్. ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్ అండ్ ఆల్సో ఇమేజ్ ట్యాగ్ ఎట్సెట్రా. వీటిని మార్కప్ అని అంటారు. అండ్ ఫైనల్లీ లాంగ్వేజ్. దిస్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఓన్లీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మాత్రమే, అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మాత్రమే వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తారు. అయితే హైపర్ టెక్స్ట్కి ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా మూవీని డౌన్లోడ్ చేయాలంటే డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ అవ్వదుగా, ఒక లింక్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్కి వేరొక పేజీ లింక్ అయి ఉంటుంది. దాన్నే ఓపెన్ చేస్తే మనకి డైరెక్ట్ మూవీ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్నే హైపర్ టెక్స్ట్ అంటారు. మార్కప్ లాంగ్వేజ్, దీనికి ఇంకొక పేరు వచ్చి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసే వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తారు. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లైక్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఎట్సెట్రా. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్తున్నాం. అసలు వాట్ ఈజ్ వెబ్ పేజ్? వెబ్ పేజ్ అంటే ఏంటి? వెబ్ పేజ్ మీన్స్ HTML డాక్యుమెంట్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ వెబ్ పేజెస్. వెబ్ పేజ్లో ఏముంటాయి అంటే HTML ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో జావా టీ పాయింట్ అని టైప్ చేసి సెర్చ్ చేసాం. అప్పుడు దాని రిక్వెస్ట్ అనేది సర్వర్కు వెళ్ళి ఆ నెక్స్ట్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనం ఇచ్చిన డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు కనిపిస్తున్న అక్కడ ఉన్న ఫోటో అదొక వెబ్ పేజ్ అంటారు. ఆ నెక్స్ట్ వన్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ HTML. అందులో ఫస్ట్ పాయింట్ ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. దిస్ మీన్స్ HTML ఈజ్ సింపుల్ టు లెర్న్, మేకింగ్ ఇట్ యాక్సెసిబుల్ ఈవెన్ ఫర్ బిగినర్స్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. అంటే HTML నేర్చుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. అందువల్ల ఇది ఎవరైతే వెబ్ డెవలపర్ అవ్వాలి ఆర్ నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫ్రీ టు యూజ్. దిస్ మీన్స్ HTML ఈజ్ an open standard, so need for licensing or special tools. Open standard means anyone can create or use it to build websites without illegal. And third one, platform independent. This means run anywhere operating systems. And finally, fourth one is widely supported. This means all browsers support HTML, ensuring your content is universally viewable. అంటే ఆల్ బ్రౌజర్స్ అనేవి HTMLకి సపోర్ట్ చేస్తున్నాయి. సో మన కంటెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా చూడవచ్చు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ HTML. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ. దిస్ మీన్స్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ సెక్యూరిటీ ఫీచర్ ఫర్ సెన్సిటివ్ డేటా. అంటే సెన్సిటివ్ డేటాకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయరంట. అండ్ ఆల్సో లాస్ట్ వన్ ఈజ్ repetitive coding. This means for large scale projects HTML can require repetitive coding which is inefficient. Uses of HTML అంటే ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే వెబ్సైట్ డెవలప్ చేయడానికి, లింక్స్ అనేవి క్రియేట్ చేయడానికి, మొబైల్ అప్లికేషన్లో, అండ్ ఫైనల్లీ ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్స్. దిస్ మీన్స్ HTML helps create online education resources and interactive కంటెంట్లో కూడా యూజ్ చేస్తారు. టుడే క్లాస్ వచ్చి జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఒకటే చెప్పుకున్నాం. టుమారో నుంచి మాత్రం ప్రాక్టికల్గా కూడా చేద్దాం.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.